మార్కు సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తాకిచ్చి దేశాంతరమునకు పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా, వారు వారిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా, వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒక్కరిని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించుదరనుకొని తుదకు వాని యొద్దకు అతన్ని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతను చంపుదాం రండి, ఇప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో యేసుప్రభు వారు ఉపమానం చెప్తున్నాడు. యేసుప్రభు వారు ఎప్పుడైనా సరే కాక ఉపమానం చెప్పాడని అంటే అక్కడ ఏదో ఒక సమస్య ఉన్నట్టే. సంసారం బాగుంటే సౌండ్ బయటికి రాదు. సంసారాలు బాగలేకపోతే సౌండ్ బయటకు వస్తుంది. ఏం సౌండు? తిట్టుకునే సౌండు, ఇంట్లో ఉన్న వస్తువుల సౌండు, లేక రకరకాలుగా ఏదో ఒక రకంగా బయటకు వస్తుంది. ఒక 2 కుటుంబాలు ఉన్నాయంట. ఆ 2 కుటుంబాలు ఈ కుటుంబాన్ని వాళ్ళు చూస్తున్నారంట, వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు చూస్తున్నారంట. అయితే ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబాన్ని చూస్తుంటే ఎప్పుడు గొడవపడినట్టు కానీ, ఎప్పుడు అరుచుకున్నట్టు కానీ, ఎప్పుడు గట్టిగా అరిచినట్టు కానీ ఎప్పుడు వినపడదంట. వీళ్ళకి మాత్రం ఆ ఎదుట ఉన్నటువంటి వారు ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివే జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చి, మేము కూడా గమనిస్తున్న వీధిలో మీ ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, మరి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అల్లరి ఉంటుంది, ఏంటి కారణం, వాట్ ఈజ్ సీక్రెట్ అని అడిగారు. వాళ్ళు ఒకటే చెప్పారంట, మా ఇంట్లో మొదటి ప్రాధాన్యత మేము దేవునికి ఇస్తాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరినొకరు సహించుకుంటాం, ఒకరినొకరు క్షమించుకుంటాం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటాం. మా ఇంటిలో అనుదినము కూడా కుటుంబ ప్రార్థన జరుగుద్ది. మాతో దేవుడున్నాడు, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మేము బ్రతుకుతున్నాము. మా సమాధానానికి, మా ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క పీస్ఫుల్నెస్ కదా, ఈ యొక్క సమాధానానికి కారణము మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్నారు. హల్లెలూయా. అందుకే యేసయ్యకు ఒక పేరు ఉంది, ఏంటి? సమాధానకర్త. ఏ కర్త? సమాధానకర్త. ఇంకొక మాట ఉంది, విశ్వాసమునకు కర్త ఆయన. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోనండి అంటుంటాను. కుటుంబ ప్రార్థన బదులుగా నువ్వు ఏం చేసినా సరే నీ కుటుంబంలో సమాధానం లేదు తెలుసా? ఎవరు లేకపోతే ఒక్కదానివే కూర్చో, ఒక్కడివే కూర్చో, పాట పాడుకో, ప్రార్థన చేసుకో, ఎంత బాగుంటుంది. ఈ విధంగా వారు గ్రహించగలిగారు. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఎన్నో ఉపమానాలు చెప్పాడు ఈ 4 సువార్తల్లో. ఎన్ని సువార్తలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మీరు ఎక్కడైనా చూడండి గాక యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉపమానం కూడా ఎందుకోసం అంటే అర్థం కావడం కోసం ఉపమానం చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే శాస్త్రులు పరిచయాలు అనేవారు ఎప్పుడు కూడా యేసు ప్రభువు వారిని అర్థం చేసుకునే దానికంటే అపార్థం చేసుకోవడం ఎక్కువ. చాలాసార్లు మన జీవితాల్లో కూడా, మన కుటుంబీకులు కూడా, మన బంధువులు కూడా, మన తోటి సహోదరులు కూడా, మన తోబుట్టువులు వారు కూడా చాలాసార్లు మనం అర్థం చేసుకునేది ఒక పాయింట్ అయితే అపార్థం చేసుకునేది 99 పాయింట్. అవునా? అర్థం కంటే అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. యేసు ప్రభు వారిని ఎప్పుడు కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేయలేదు. ఎప్పుడు యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేదు వాళ్ళు. ఒకవేళ అర్థం చేసుకొని మనిషి కుమారుడిగానో దేవుని కుమారుడిగా ఒకవేళ అన్నప్పటికీ ఏదో ఒక రకంగా ఆయన బాధపరచడానికే తప్ప ఉద్దేశపూర్వకంగా దేవుని కుమారుడు అయ్యా నువ్వు, మనిషి కుమారుడు అయ్యా నువ్వు, ఎన్ని కార్యాలు చేస్తున్నావని అప్రిషియేట్ చేసి అభినందించింది ఎక్కడా కనపడదు.
ప్రతిసారి కూడా యేసు ప్రభు మాటలు ఎలా ఉంటాయి, ఆయన క్రియలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు, అతను శోధిస్తూనే ఉన్నారు. అందుకోసమే వాళ్ళతో యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచె వేశాడు, తర్వాత ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించాడు, కాపులకు దానికి గుత్తాకిచ్చి దేశాంతరానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలి మనం? ఒక మనుషుడు అని రాయబడినటువంటి మాటలో, లేక ఒక యజమాని అనుకుందాం, ఒక యజమానికి ఒక పంట పొలం ఉంది, ఆ పొలం ఉంది. ఆ పొలాన్ని ఏం చేశాడు ఆయన? ఉట్టిగా ఇచ్చిపోలేదు వాళ్ళకి. ఆ పొలము చుట్టూ కూడా ఏం చేశాడంట? కంచె వేశాడు, ఒక గోపురాన్ని కట్టించాడు, ఆ తర్వాత తొలిపించడానికి ఒక తొట్టి కూడా కట్టించాడు, ఆ తర్వాత వాళ్ళకి అప్పగించి దేశాంతరానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తులోంచి యెరూషలేమునకు తీసుకొచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొచ్చి వారిని వదిలిపెట్టలేదు. వారి చుట్టూ కంచె వేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి చుట్టూ కంచె వేశాడు. కంచె వేసిన తర్వాత వారికి ఏం చేశాడు? గోపురాన్ని కట్టించాడు. ఆ తర్వాత తొట్టిని కూడా తొలిపించాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. కొంతకాలం దేవుడు ఆ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి కానానుకు వచ్చేంత వరకు కూడా వాళ్ళకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ప్రధాన యాజకులకు అప్పగించేశాడు. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. మనుషుడు లేకపోతే యజమానుడు అంటే దేవుడు అనే సంగతి గుర్తుపెట్టుకుందాం. రెండవ విషయం ఏంటంటే, ద్రాక్ష తోట అని రాయబడింది. ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేల్ యొక్క జాతి, లేక ఇశ్రాయేల్ ప్రజలని ద్రాక్ష తోటగా పోల్చాడు. మూడవది కంచె అంటే ఏంటంటే, యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారం ఉంది, ఖచ్చితంగా ప్రాకారం ఉంది. ఆ గోడను కట్టడం అంటే కంచెను వేయటం. నాలుగవదిగా గోపురం కట్టాడు. గోపురం ఎందుకోసం అంటే, శత్రువుల చేతుల నుంచి వారిని రక్షించాలనే కోరిక కలిగిన వాడు. శత్రువులకు అప్పగించాలని కోరిక కాదు, శత్రువుల చేతుల నుంచి వారిని రక్షించాలని కోరిక కలిగినటువంటి వాడు. తర్వాత ద్రాక్ష గానుగ ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి ఆ పంటలో ఉన్నటువంటి ఫలాన్ని అనుభవించటానికి ఇష్టపడుతున్నాడు. ఒక చెట్టు వేసామనుకోండి, దాని ఫలాన్ని తినడానికి ఇష్టపడతాం లేదా? తప్పకుండా ఇష్టపడతాం. తన ప్రజలైనటువంటి వారిలో నుంచి కూడా నీతి న్యాయం అనేది ఫలం రావాలని ఆ ద్రాక్ష గానుగల తొట్టిని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరు తెలుసా? ఈ గుత్తాకు తీసుకున్న రైతులు ఎవరు తెలుసా? యూదా పెద్దలు, యూదా మతనాయకులు. యూదా మతనాయకులు ప్రజలను బాధ పెడుతూ వచ్చారు. ఈ విషయాలు వాక్యానుసారంగా మనం గమనిస్తే 81 కీర్తన 8వ వచనం నుంచి 11 వచనాలు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఇక్కడ ఆసాబ్ అనే భక్తుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రజలని ఇశ్రాయేలును దేవుడు ఎక్కడిని తీసుకొచ్చాడంట? నీవు ఐగుప్తులోంచి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అన్నాడు. ఇశ్రాయేలు జాతిని ద్రాక్ష చెట్టుగా, ద్రాక్ష తోటగా, ద్రాక్షవల్లిగా దేవుడు పోల్చాడు. మోషే అనేటువంటి నాయకుడి ద్వారా, దైవజనుడి ద్వారా తన ప్రజలను తీసుకొచ్చాడు. ఆ ప్రజలకు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ద్రాక్షవల్లి అన్నాడు. హల్లెలూయా. కొంతమంది ద్రాక్షలు తినమంటే గెలబట్టుకొని ఇట్లా తింటుంటారు కదా, ఇట్లా తింటుంటారు. అంటే అదొక సాటిస్ఫాక్షన్ అన్నట్టు, అంతే. అదేం స్టైల్ ఏం కాదు, అదొక తృప్తి. 1-2 ఇస్తే తినలేదు సరిగా. ద్రాక్ష పండ్లు ఎక్కువగా ఇష్టపడతారు. దాంట్లో ముఖ్యంగా బ్లాక్ ఉంటాయి కదా, నల్ల ద్రాక్ష చాలా ఇష్టపడుతుంటారు. నల్ల దాంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది తెలుసా, తెల్ల దాంట్లో తీపి ఉంటుంది. నిజంగా ఈ ద్రాక్షావళిని ఐగుప్తులను తీసుకొచ్చాడు. వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అంటే, ఈ ప్రదేశంలో పెట్టాలి, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో పెట్టాలి. అక్కడ ఎవరున్నారంట? అన్ని జనులు ఉన్నారు అక్కడ. అన్ని జనులు అంటే ఎవరు? కానానీయులు, అమోరీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, హెవీలు, ఎబీసీలు,
6 లేక 7 జాతుల వారు అక్కడ ఉన్నారు. వారిని అందరూ వెళ్ళగొట్టాడు. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? వారు దేవుని ప్రజలే కానీ దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా విగ్రహారాధనతో నిండుకున్న కారణాన్ని బట్టి ఈ ప్రదేశంలో విగ్రహారాధన సంబంధించిన ప్రజలు ఉండకూడదని దేవుడు తన ప్రజలను తీసుకొచ్చి వీళ్ళని ఎల్లగొట్టి అక్కడ నాటాడు. ఎక్కడ నాటాడు అని అంటే ఈ పాలు తేనె ప్రవహించే దేశంలో నాటాడు. ఆ నాటిన దాంట్లో కూడా ప్రత్యేకమైన స్థలం ఒకటి. ఏంటి ఆ స్థలము? దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని అన్నాడు. దానికి తగిన స్థలం ఏంటి తెలుసా? యెరూషలేము. ఏంటి? యెరూషలేము. యెరూషలేము కేంద్ర స్థానంగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఒక ప్లేస్ని మనం చూసినప్పుడు ఈ మూల ఆ మూల అన్ని రకాల మూలలు ఉంటాయి, కానీ మనం ఎక్కడ తీసుకుంటాం? పాయింట్, సెంటర్ పాయింట్ తీసుకుంటాం. ఎప్పుడైనా కొలత వేయాలంటే చివరికి పోతే కొలతలు రావు, మధ్యలో నుంచి కొలతలు వేస్తే కరెక్ట్గా ఏ మూల ఎంత ఉందో తెలిసిపోద్ది. అవునా? ఇది స్క్వైర్ ఉందనుకుందాం, ఈ స్క్వైర్ ఎంత ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ అంటే తెలియదు మనకు. ఈ కరెక్ట్గా ఈ ఫ్లవర్ని మధ్యలో పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉంది? 10 ఇంచులు, ఇక్కడ నుంచి 10 ఇంచులు, ఇక్కడ నుంచి 10 ఇంచులు, ఇక్కడ నుంచి 10. ఇప్పుడు ఇదేమైంది? ఈక్వల్ కదా. అందుకనే యెరూషలేము కూడా భూప్రపంచంలో ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమే యెరూషలేము ప్రాంతము. దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం? తన జాతి అయినటువంటి ద్రాక్షవల్లిని పిలువబడేటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అక్కడ నాటాడు. అక్కడ హల్లెలూయా. మనల్ని ఎక్కడ నాటాడు అంటే మనల్ని దేవుని సంఘం అనే తోటలో మనల్ని నాటాడు. ఎందుకోసమో తెలుసా? మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేకులకు మనం దీవెనకరంగా ఉండడానికి సంఘం అనేటువంటి తోటలో మనల్ని నాటుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దాని వేరు లోతుగా పారింది, దేశమంతటా వ్యాపించింది, దాని నీడ కొండలను కప్పింది, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాను. నాటిన దగ్గరనే ఉండలేదు, అది వ్యాపించిందంట. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు. మనం కూడా వ్యాపించాలి, అంటే అభివృద్ధి చెందాలి. ఇశ్రాయేలు జాతిని దేవుడు ఈ విధంగా ఆసాపు భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ద్రాక్ష తోట అనగా ఇశ్రాయేలు యొక్క జనాంగం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. నా ప్రియుని గురించి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడిదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూస్తుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. దేవుని బాధ చూడండి. ఈ ద్రాక్ష చెట్టు మంచిగా ఫలించాలని దానికి సంబంధించినటువంటి అనుకూలంలో ఉండకుండా దాన్ని అభివృద్ధి పొందించడానికి ఆటంకంగా ఉన్నటువంటి రాళ్లను నేను బాగా త్రవ్వాను, భూమిని రాళ్లను తొలగించాను, ఆ మొక్కను నేను నాటాను. కానీ ఆ మొక్క ఇప్పుడు ఏమైందట? పెరిగింది, కానీ ద్రాక్ష పండ్లకు బదులుగా కారు ద్రాక్షలు వచ్చినాయి. అంటే చేదైనటువంటి ద్రాక్షలు వచ్చినాయి. చేదైన ద్రాక్షలు వచ్చినాయి. ఎవరు ఈ యొక్క ద్రాక్షవల్లి అంటే 3వ వచనం రాయబడింది. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమీ దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యముకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము రాయబడింది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి యూదా మనుషులు, దేవునికి ఇష్టమైనటువంటి తోట ఇశ్రాయేలు జనాంగమే. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం మంచి కాపు గాయాలని, మంచి ద్రాక్షలు గాయాలని ఆశపడితే అవి కారు ద్రాక్షలు కాసినాయంట. నా జీవితంలో ఏ ద్రాక్షలు కాస్తున్నాం? మనం ఉపయోగపడే ద్రాక్షలు కాస్తున్నామా, లేకపోతే ఉపయోగం లేని కారు ద్రాక్షలు వస్తున్నాయా? అందుకే మీలో ఏమైనా చేదైన వేరు మీలో ఏమైనా ఉందేమో మీరు సరి చేసుకోండి, తీసేసుకోండి అంటాడు. చేదైన అనుభవాలు, చేదైన ఆలోచనలు, చేదైన తలంపులు, చేదైనటువంటి బ్రతుకు ఒకవేళ మనలో ఉంటే దాన్ని మనమే తీసేసుకోవాలి. దేవుని తోట అయినటువంటి ద్రాక్ష తోట
ద్రాక్షలకు బదులుగా కారు ద్రాక్షలు కాయడం ఎంత బాధకరం, యజమానికి ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి ద్రాక్ష తోట అనగా ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. రెండవది ఏంటంటే, ఆ ద్రాక్ష తోటలో దేవుడు కంచె వేశాడు, అనగా ఆయన యొక్క కాపుదల కొరకై కంచెను వేశాడు. ఆ తర్వాత గోపురాన్ని కూడా కట్టించాడు. అంటే ఈ శత్రులైనటువంటి వారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీదకి వచ్చి యుద్ధం చేసి వారిని ఓడించకుండాలాగన వారికి చుట్టూ సంరక్షణగా ఆయన కంచె వేశాడు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని రాయబడింది. 34:7 రాయబడింది కీర్తనలో. కాబట్టి దేవుడి తోటగా ఉన్నప్పుడు ఆయన కంచె తప్పకుండా ఉంటుంది. ఆయన కంచెలో బ్రతుకుతున్న మనము, ఆయన కంచెలో కాపాడబడుతున్న మనము తగినటువంటి ఫలాలు ఇవ్వాలి కదా. ఆ యజమానుడు ఆశించాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమీ కనబడలేదు. ఫలం ఏమీ కనబడకపోయేసరికి చాలా బాధ, యజమానునికి చాలా బాధ అనిపించింది. ఆ బాధ అనిపించి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. సరే, ఏం చేసినా చేయొచ్చు కదా. ఒక ఇంటి యజమానుడు ఇంటిని కట్టన్నా కట్టవచ్చు, పడవేయమన్నా పడవేయగలడు, ఏదైనా చేయగలడు కదా. ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండి కూడా ఆయన ఒక ప్లాన్ చేశాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, కొంతమందిని పంపించాడు అక్కడికి. కొంతమంది ఎవరు వీళ్ళంటే అర్థం చేసుకోవాల్సింది, ప్రవక్తలను పంపించాడు. అనగా యెషయా ప్రవక్తను పంపించాడు, హెజ్కేలు ప్రవక్తను పంపించాడు, ఇర్మియా ప్రవక్తను పంపించాడు కదా. ఇలాగా ప్రవక్తను అనేక మందిని పంపించారు. ప్రవక్తలను వాళ్ళు ఏం చేశారంట? చంపేశారు. ప్రవక్తలను చంపేశారు. చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:36 చదువుదాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల్లోనూ గుహలలోనూ సొరంగములోనూ తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రవక్తలను వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు వారి క్షేమం కోసం ఏర్పాటు చేసిన దైవజనులను, ప్రవక్తలను వారు చంపేశారు. వారిని బాధ పెట్టారు, వారిని వేదనకు గురి చేశారు. అందుకోసమే ఇక్కడ రాయబడిన మాట ఇదే కదా. ఏమిటి ఆ మాట? మార్కు సువార్త 12:2. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు దాసుని పంపగా వారు వారిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపించేశారు. న్యాయమా అన్యాయమా చెప్పండి? పని చేసిన వ్యక్తికి కూలి ఇవ్వడం న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. కొన్నిసార్లు అనుకుంటారు మేము దానం చేసామని, కానీ వాక్యం అంటుంది మీరు పని చేసిన వాడికి ఇచ్చేది దానం కాదు, అది రుణమే. వాళ్ళకి ఇవ్వవలసింది కాబట్టి ఇస్తున్నా, అంతేగాని గొప్ప ఏం లేదు. నువ్వు 500, 600, 1000 రూపాయలు ఎంత నీగాక, పని చేయకపోతే ఎవ్వడు రూపాయనే ఇవ్వడు. పని చేసినాడు కాబట్టి ఇచ్చాడు కాబట్టి నేను ఇస్తే నువ్వు బ్రతుకుతున్నావు అనడానికి వీలు లేదు. ఎందుకంటే తన శక్తిని దారపోసి పని చేశాడు, తన శక్తిని దారపోసి పని చేసింది అంతే. అందుకోసమే నువ్వు ఇస్తున్నావు అంతే. కాబట్టి ప్రియులారా, ఈ యజమానుడు కొంతకాలం అయిన తర్వాత ఆయన ఫలాన్ని ఆశించి పంపించాడు. పంపిస్తే ఆ దాసులను ఏం చేశారంట? కొట్టడమే కాకుండా ఒట్టి చేతులతో పంపేశారు. జాగ్రత్త, మన జీవితాల్లో మనం ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అంటుంటారు కదా, నా కడుపు కొట్టినారు రా అంటారు కదా. కొందరిని పంపించినప్పుడు ఆ యజమానుడు వాళ్ళు ఏం చేశారంట? కొట్టడమే కాకుండా ఒట్టి చేతులతో పంపించేశారు. పని చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా యజమాని వైపు కనులెత్తి చూస్తూ ఉంటాడు కదా. ఆయన చేతులకెళ్ళి చూస్తుంటాడు, జోబుకెళ్ళి చూస్తుంటాడు. ఎప్పుడు జోబులో చేయి పెడతాడా? డబ్బులు తీస్తాడు, నాకు కూలి నాకు ఇస్తాడా? అవునా కాదా? చూస్తారా లేదమ్మా? ఆయన ఆరోగ్యం ఎటుందో తెలియదు, ఆయన పరిస్థితి లేదో తెలియదు, మనకు ఏం అవసరం లేదు. మనం పని చేసే మనకు జీతము ఇవ్వాలి, మన కూలి మనకి ఇవ్వాలి అంతే. కాబట్టి కూలి ఇవ్వవలసినటువంటి ఈ యొక్క నాయకులు, యూదా మత ప్రవిష్టులు అన్యాయంగా పాల్పడ్డారు. ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకపోగా మరలా ఏం చేశారు? ఒట్టి చేతులతో కొట్టి పంపించేశారు.
ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుతున్నప్పుడు దొంగల చేతిలో పడినప్పుడు ఏం చేశారు? వాళ్ళు కొట్టి కొన ప్రాణముతో వదిలేశారు. అప్పుడు ఒక యాజకుడు వెళ్ళాడు, మనకెందుకులే అనుకో వదిలేశాడు. మరి ఒక లేవీయుడు వెళ్ళాడు, మనకెందుకులే అని వదిలేశాడు. కానీ ఒక మంచి సమరయుడు వచ్చి అతన్ని దగ్గర చేర్చుకొని గాయాలు కట్టి తన గుర్రం మీద లేకపోతే తన గాడిద మీద పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి ఏమన్నాడు? అయ్యా, పుటకుల వాని దగ్గర తీసిపోయి, అయ్యా వీని ఏదైనా ఉంటే చూడండి, నేను మళ్ళా వస్తాను, మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నీకేమైనా ఇవ్వాల్సి ఉంటే నేను ఇస్తానన్నాడు. ఈ మంచి సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని చాలాసార్లు మనం ఈ మాటలు వింటున్నాం. కాబట్టి ఇక్కడ పట్టుకొని వారిని కొట్టి వారిని ఒట్టి చేతులతో పంపించేశారు. ఆ తర్వాత సరేలే అనుకొని మళ్ళీ ఏం చేశాడంట యజమానుడు? మళ్ళా మరొకరిని పంపించాడు. వాడిని ఏం చేశాడంట? చంపేశారు. ఆ తర్వాత మళ్ళా కొంతమంది పంపిస్తే వాళ్ళని కొట్టేశారు. తర్వాత మళ్ళీ కొందరు పంపిస్తే మళ్ళీ చంపడం. ఇలా పని అంతా ఏంది? పట్టుకోవడము, కొట్టడము, చంపడం, ఇదే పని వాళ్ళకి. నిజంగా దేవుని జనమైనటువంటి వారు పట్టుకొని ఆదుకోవలసిన వారు, పట్టుకొని ఆదరించవలసిన వారు, పట్టుకొని సహాయం చేయవలసిన వారు, పట్టుకొని కొన ప్రాణంతో ఉన్న వానికి ప్రాణం పోయాల్సినటువంటి వీళ్ళు కొట్టడము, చంపడము, ఇదే పనులు అయిపోయారు. వీళ్ళు అన్యాయస్తులు అంటారా? న్యాయస్తులు అంటారా? అన్యాయస్తులే. మంచి ద్రాక్ష తోటగా దేవుడు నాటితే వారు మంచి ద్రాక్ష తోట పనులు ఇవ్వాల్సిన దానికి పోగొట్టి, మంచి ద్రాక్ష పనులు ఇవ్వాల్సింది పోగొట్టి కారు ద్రాక్షలో లోపల నుంచి వచ్చిన జాగ్రత్త సుమా. మన జీవితాల్లో మనం ఏ కాయలు కాస్తున్నాం? నాలో ఫలింపని తీగ నేను తీసి పారవేస్తాను అన్నాడు దేవుడు. కారు ద్రాక్షలు ఏంటో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముత్రతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడు. కారు ద్రాక్షలు ఈ లక్షణాలన్నవే. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఈ లక్షణాలన్నీ కూడా ఏంటో తెలుసా? కారు ద్రాక్షల కిందికి వస్తాయి. అయితే మంచి ద్రాక్షలు ఏమిటి అని అంటే గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే మంచి ద్రాక్షల కిందికి వస్తాయి. కారు ద్రాక్షలు కాసేవారు పరలోక రాజ్యం ఎలా చేరుతారు చెప్పండి? మంచి ద్రాక్షలు కాయాలి. కాబట్టి ప్రియులారా, ఈ యూదా ప్రజలు ద్రాక్ష కాయల కంటే కారు ద్రాక్షలు కాయడానికి వారి జీవితాల్ని స్థిరపరుచుకున్నారు. అందుకోసమే దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా? శత్రువులకు అప్పగించేశాడు. లేకపోతే బానిసలుగా వాళ్ళు ఐగుప్తుల నుంచి వచ్చారు కదా, పాపం అని చెప్పేసి దేవుడు ఒక స్థాయిలో పెడితే ఆ స్థాయిని, ఆ పరిస్థితులన్నీ మర్చిపోయి వారి ఇష్టానుసారంగా ద్రాక్ష కాయల కంటే ఈ కారు ద్రాక్షలు కాస్తున్న కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఎవరికి అప్పగించాడు? బబులోను దేశపు రాజుకి అప్పగించాడు. 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు. మిగతా ఇశ్రాయేలు ప్రజలు 11 గోత్రాలు అవన్నీ కూడా ఏమైనా అశ్షూరు రాజు చేతులు పడిపోయి వారు నాశనం అయిపోయారు. జాగ్రత్త. దేవుడు ఎంతగా ప్రేమించి వారిని తీసుకొచ్చి ఎంత కాపుదలు ఇచ్చినా సరే సరైన రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పట్టించుకోవడం మానేశాడు, ఇక వదిలేశాడు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎన్నిసార్లు చెప్పినా మన పిల్లలు మన మాట వినకపోతే వదిలేస్తాం. పో, నీ ఇష్టం, ఎట్టన్న పో. ఆ తర్వాత చచ్చితే మన్నేయడానికి వస్తాం. తల్లిదండ్రులకు కానీ, సేవకుని కానీ, దేవునికి కానీ విసుగు పుట్టించేంత బ్రతుకు నువ్వు బ్రతకొద్దు. అలాంటి బ్రతుకు మనం బ్రతకూడదు. అలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడమే మేలు. ఇస్కరియోతు యూదా గురించి దేవుడు చాలా ఆలోచన చేసింటాడు. కానీ తను మంచి ద్రాక్షల కంటే కారు ద్రాక్షలు కాసి తను ధనాన్ని ఆశించి ధనాపేక్షతో ఏం చేశాడు? ప్రభువునే అప్పగించాడు. అందుకే ఆ ప్రభువు ఇస్కరియోతు యూదా గురించి ఒక మాట అన్నాడు.
నేను ఎవరి వల్ల పట్టబడుతున్నానో అతడు మొట్టమొదటిగా చేయి వేస్తాడు అన్నాడు. ఎక్కడ? బల్లారాధనలో చేయి వేస్తాడు. సాతాను కలిగి ఉన్నప్పటికీ, సాతానుకు తనకు అవకాశము తన జీవితంలో కలిగి ఉండి కూడా బల్లారాధనలో పాల్గొంటున్నాడు. మనం కూడా పరీక్షించుకోవాలి. దేవుని ఆత్మచేత ప్రభు బలలో పాల్గొంటున్నామా? దురాత్మ కార్యాలు చేస్తూ దురాత్మ సంబంధం బ్రతుకుతూ బలలో పాల్గొంటున్నామా? దానివల్ల నష్టము. ఇలాంటి వాడు పుట్టకుండా ఉండింటే మేలు అన్నాడు ప్రభు. జాగ్రత్త. మనము కారు ద్రాక్షలు కాస్తూ ఆ ద్రాక్షరసము ప్రభువు కాచిన రక్తంగా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మనమే నష్టపోతాం. మన జీవితాల్లో ఏ లాభం లేనే లేదు. అందుకే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలన్నాడు? పరీక్షించుకోవాలన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతి ఒక ద్రాక్ష తోటగా ఫలించవలసింది పోగొట్టి ఫలానికి తగినట్టుగా జీవించకుండా ఆ యజమానునికి ఒట్టి చేతులతో పంపించేశారు. తను పంపించిన దాసులను కొట్టారు, చంపేశారు, ఒట్టి చేతులతో పంపించేశారు. ఇక చివరికి దేవుడు ఏమనుకున్నాడు? మార్కు సువార్త 12:6 ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనక వారు తన కుమారుని సన్మానించదరు అనుకొని తుదకు వారి యొద్దకు అతని పంపెను. ప్లాన్ చేంజ్ చేశాడు ప్రభు. ఇక్కడ దేవుడు ప్లాన్ చేంజ్ చేశాడు, లేకపోతే యజమానుడు ప్లాన్ చేంజ్ చేశాడు. ఏం ప్లాన్ ఇది? నేను ఎవరిని పంపించినా వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, ఒట్టి చేతులతో పంపిస్తున్నారు, చంపేస్తున్నారు. ఇక చేయవలసింది ఏమి లేదు, ఏం ఆప్షన్ లేదు. ఇంకా ఆప్షన్ అంటూ ఉందంటే నేనైనా పోవాలి, లేదా నా కుమారునైనా పంపించాలి. నా కుమారుని పంపిస్తే వాళ్ళు గౌరవిస్తారేమనుకొని ఆయన పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? 7వ వచనం చదువుదాం. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదాం రండి, అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. ఎంత విచారకరం! వాయు వరుస లేనివాడికి ఎవరితోనైనా విచారం చేస్తారు. ప్రేమ లేనివాడు ఎవరినైనా కఠినంగా మాట్లాడతాడు. బంగారే కావాలనుకున్నవాడు ఎక్కడైనా దొంగతనం చేస్తాడు. డబ్బు కోసము గడ్డి తినే వాళ్ళు చాలామంది ఉన్నారు. బంగారు కావాలని, ఎండి కావాలని, వస్త్రాలు కావాలని ఆకాన్ ఏమయ్యాడు? దొంగతనం చేసి చచ్చిపోయాడు. ఆకోర్లోయలో వేయబడి చచ్చిపోయాడు. గెహాజీ కూడా అదే పరిస్థితి. గెహాజీ తన జీవితంలో తను అన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే తన జీవితంలో ఆశించాడు వాటిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలాన్ని ఆశించేటువంటి దేవుని బిడ్డలుగా మనము ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఫలము లేని వారిగా మనం ఉండకూడదు. ఎందుకోసం అంటే మనము ప్రత్యేకమైన జనం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రత్యేకమైన వారు. ఎంత ప్రత్యేకమైన వారో తెలుసా? లేవికాండం 20:24 చూడండి ఒకసారి. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దానిని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అన్నాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని నడిపిస్తున్న ప్రయాణంలో చెప్పిన మాట ఇది మోషే ద్వారా. మిమ్మల్ని నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం నాటడానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని నేను తీసుకుపోయి ఏం చేస్తాను? అక్కడ నాటుతాను. ఎందుకోసమో తెలుసా? మీరు నాకు ప్రత్యేకమైన జనం అన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా ప్రత్యేకించబడిన వారు. పేతురు దైవజనుడు బోధ చేస్తూ, యూదులతో బోధ చేస్తూ ఈ మాట అన్నాడు. అపోస్తుల కార్యములు 2:38 పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అన్నాడు. ఆ తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ
చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. వేరై అనే అర్థం ఏంటి? వీఆర్ స్పెషల్ పీపుల్, అంతే. మనము ప్రత్యేకించబడ్డ వాళ్ళం. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తా. ఆదివారము ఆరాధన, ఆదివారం ఇంట్లో పని పెట్టుకున్నాం అనుకోండి. ప్రార్థనకు వెళ్ళని వారు పని చేసుకుంటున్నారు. ప్రార్థనకు వెళ్ళే మనం ప్రత్యేక జనం అని చెప్పబడి మనం కూడా పని చేసుకుంటున్నాం. అప్పుడు వాళ్ళకు మనకు ఏమైనా ప్రత్యేకత ఉందా? పాస్టరు చెడ్డ మాట్లాడుతున్నాడు, విశ్వాసి కూడా చెడ్డ మాట్లాడుతున్నాడు, లోకస్తులు చెడ్డ మాట్లాడుతున్నారు. ఏమైనా ప్రత్యేకత ఉందా? భర్త చెడ్డ మాట్లాడుతున్నాడు, దేవుడు నమ్ముకోలేదు. భార్యగా నువ్వు నమ్ముకున్నావు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఎక్కడుంది నీ ప్రత్యేకత? ఎక్కడుంది నీ ప్రత్యేకత? ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేక జనాంగం చేసుకున్నాడు, కానీ వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవులను కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు లేరా? పాస్టర్లను పూజించేటోళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు విగ్రహాన్ని చేసుకొని పూజించేవారు ఉన్నారు, సిలువను చూసి మొక్కేవారు ఉన్నారు. దేవుడు అయిన కోరుకోవట్లేదు పిల్లలు. దేవుని ప్రజలు యెహోవాను మాత్రమే ఆరాధన చేస్తారని ఒక ప్రత్యేక రీతిలో దేవుడు తీసుకొస్తే వీళ్ళంతా విగ్రహాలతో నిండిపోయారు. యెరూషలేములో వాక్యం లేదు, ఇప్పుడు యెరూషలేములో ప్రవక్తలు లేరు, యెరూషలేములో ధర్మశాస్త్రం కనపడలేదు. కానీ ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయి? విగ్రహాలు కనపడుతున్నాయి, ధూపవేదికలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా వీళ్ళే బహిరంగంగా తిరుగుతున్నారు, అంతే. అంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా, ఏకైక కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏకైక కుమారుడిగా ఆయన పంపిస్తే ఈ యొక్క పెద్ద నాయకులు ఉన్నారు కదా, యూదా మత నాయకులు, ఆయన ఏం చేశారంట? కుమారుని కూడా వాళ్ళు చంపేసి ఊరి బయటికి పడేశారంట. అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి ఆ మాట. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. హల్లెలూయా. ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై అనగా ప్రజలు ఏమైనా అపరిశుద్ధంగా ఉన్నారా అంటే అవును, పాపములో ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు, త్రాగుల్లో ఉన్నాడు, వ్యసనాల్లో ఉన్నారు, దేవునికి ఆయాసకరమైన జీవితాలు జీవిస్తున్నారు. ఇలాంటి పాప జీవితాన్ని కడగడానికి కోసమై, పరిశుద్ధపరచడానికి కొరకై యేసు ప్రభు వారు గవిని వెలపట, గవిని అంటే ఎక్కడున్నా తెలుసా? ఊరు బయట ఉంటుంది. గవిని వెలపట ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పొందడం రాయబడింది. శ్రమ, సిలువ శ్రమ నీ కొరకు నా కొరకు ప్రభు పడ్డాడు. కారణం ఏంటో తెలుసా? మనము మంచి ద్రాక్ష తోటలో మంచి ద్రాక్షలు కాసేటువంటి ద్రాక్ష చెట్టుగా ఉండాలని ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు చేరడు. నేనే గొర్రెలబో ద్వారము నేనే అన్నాడు. నేనే నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నా, నా అంతటా నా ప్రాణాన్ని పెడుతున్నాను. దాన్ని తీసుకోవడానికి అధికారం కలదు, దాన్ని పెట్టుటకు కూడా అధికారము కలదు. యూదులు యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆ పస్కా పండుగ రోజున ఎవరినైనా ఒకరు విడుదల చేసే అవకాశము పిలాతుకు ఉంది. అప్పుడు పిలాతు అడిగాడు, అయ్యా నాకు అధికారం ఉంది కాబట్టి యేసును విడుదల చేయమంటావా, బరబ్బాను విడుదల చేయమంటా అంటే వాళ్ళు ఏమన్నారు? యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి. వాస్తవంగా బరబ్బా వీళ్ళకి నష్టం చేశాడా లేకపోతే ఏదైనా మేలుకరంగా ఉన్నాడా? నష్టం చేసిన వాడిని కోరుకున్నారు తప్ప మేలు చేసినటువంటి ప్రభును మాత్రం సిలువకే అప్పగించేశారు. పిలాతు అన్నాడు, ఈయనలో ఏ దోషం నాకు కనపట్లేదే, ఏ దోషం నాకు కనపడటం లేదే, ఎట్లా సిలువ వేయాలి? లేదంటే లేదు. అక్కడ రాయింది మాట ఏంటంటే, వారి కేకలే గెలిచినంట. ఎవరి కేకలు? ద్రాక్ష తోట అని చెప్పబడేటువంటి యూదా ప్రజల యొక్క నాయకుల యొక్క కేకలు, వారి మాట ప్రకారం కొనసాగేటువంటి నాయకులు
యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించేశారు. గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పరిశుద్ధపరచడానికి పౌలు భక్తుడు అంటాడు, నేను ప్రత్యేకమైన వాడని అంటాడు ఆయన. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు అన్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు గమనించాడు, ఈయన కూడా ఒక యూదా మత ప్రవిష్టుడు, తెలుసా? ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు, కానీ యేసు ప్రభువుని అంగీకరించాడు. మిగతా నాయకులు ఎవరు యేసు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు సిలువకు అప్పగించేశారు. అప్పటికి పౌలు భక్తుడు కూడా ప్రభువునేమి నమ్ముకోలేదు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత, సంఘము చెదిరిపోయిన తర్వాత పౌలు రక్షణ పొందాడు. ఈ పౌలు తన మాటలు అంటున్నాడు, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడంట. బా, ఇప్పుడు నువ్వు నేను అందరం కూడా ప్రత్యేకించబడ్డా. ఎప్పటి నుంచి? బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు, మన తల్లి గర్భంలో పుట్టినప్పుడే దేవుడు ఏమన్నా తెలుసా, నువ్వు నా కుమారుడవు అని తల్లి గర్భంలో వేసాడు మనల్ని, అంతే. హల్లెలూయా. ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా ప్రమాదవశత్తుగా ఏదో సడన్గా యాక్సిడెంట్ అయినట్టుగా మనం ఏమి దేవుడు నమ్ముకోలేదు. దేవుడు ప్రత్యేకించాడు. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటి రాక మునిపే నేను నిన్నేం చేశాను, ప్రతిష్ఠించితిని అన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక. మనలో దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఓ ఇది ఇర్మియాదులే అనుకోవడానికి లేదు. ఈరోజు చదివే నా జీవితంలో కూడా దేవుడు నన్ను ప్రత్యేకించుకుని, ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు రక్తము చేత ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఏది నీ ప్రత్యేకత? మరి నీ ప్రత్యేకత ఏంటి అసలు? దేవుని బిడ్డగా నీ ఇంటిలో, నీ సంఘములో, నీ సమాజంలో ఒక ప్రత్యేక రీతిగా ఉండాలి. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక ద్రాక్ష తోటగా పోల్చి చూస్తే వాళ్లకు వీళ్ళకి ఏమీ తేడా లేదు. వాళ్ళు బయలుదేవతను ఆరాధన చేస్తున్నారు, వీళ్ళు బయలుదేవతను ఆరాధన చేస్తున్నారు. వారు మెలేకు దేవతను ఆరాధన చేస్తున్నారు, వీళ్ళు కూడా మెలేకు దేవతను ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఆశీర్వదేవికి మొక్కుతున్నారు, వీళ్ళు కూడా ఆశీర్వదేవికి మొక్కుతున్నారు. ఏమి లాభం లేదు. ఈ ప్రజల్ని ఎలాగైనా రక్షించాలని దేవుడే తన ప్రణాళిక చేత యేసుక్రీస్తును తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. పొలము ఇక్కడ పంపించాడు ప్రభు. పంపించిన ఆయనను కూడా వాళ్ళు ఏం చేశారు? చంపేశారు. ఇక్కడ స్టెఫెను ఈ మాట చెప్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51 నుంచి మనం చదివితే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుని యొక్క రాక గురించి చెప్పినటువంటి వారిని చంపేశారు. నీతిమంతుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించినటువంటి వారిని చంపేశారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. పేతురు భక్తుడు అంటాడు, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుదాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగున్న వీనిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే
మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసినని పేతురు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పుట్టుకతో కుంటివాడు ఉన్నవాడు లేచి నడిచిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే, ఎవరి ద్వారా? మా శక్తి ద్వారా కాదు, మా బలం చేత కాదయ్యా, మీరు ఎవరినైతే చంపారో ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి ఇతను నడుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మంచి ద్రాక్షలు కాసే చెట్టులాగున్నామా? కారు ద్రాక్షలు కాసే చెట్టులాగున్నామా? మనము నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలుగా ప్రత్యేకంగా ఉన్నామా? లోకం ఎట్లుంటే మనం కూడా అట్టనే ఉన్నామా? లోకానికి దేవుని పిల్లకు ఒక ప్రత్యేకత ఉండాలి. తెల్ల బట్టలు కాదు సుమా, మెడలో సిలువ కాదు సుమా. మన బ్రతుకు, మన మాట, మన క్రియ, మన జీవిత విధానము ఒక ప్రత్యేకంగా ఉండాలి. దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రత్యేకమైన వారే, తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకమైన వారే. మరి ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ప్రశ్నించుకో, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నువ్వు ప్రశ్నించుకోకుండా, ప్రత్యేకమైన జీవితం జీవించకుండా ప్రభు యొక్క శరీరము తినడానికి కానీ, ప్రభు యొక్క రక్తము త్రాగడానికి కానీ మనకు అర్హత లేదు. ఒకవేళ బాప్తీసం తీసుకుంటే నువ్వు తినొచ్చు, తాగొచ్చు, కానీ ఆ 7 ఏళ్ల పరిశుద్ధుల విందులో మనకు అవకాశం దొరకదు సుమా. ఇక్కడ మా దేవుని సేవకుని చేత తయారు చేయబడింది నువ్వు తాగుతావేమో, తింటావేమో, కానీ దేవుడే ఒకరోజు మనకు విందు జరిగించేటువంటి మధ్యాకాశంలో, సంఘం ఎత్తబడినప్పుడు, మధ్యాకాశంలో విందు జరుగుతున్నప్పుడు, ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నప్పుడు, శ్రమల కాలంలో ఉంటామా లేకపోతే ప్రత్యేకమైన విందులో మనం ఉంటామా? ఆలోచించేద్దాం. ఆలోచన చేసి మన జీవితంలో ఏ విధమైన ద్రాక్షవల్లిగా ఉన్నామో, ప్రత్యేక రీతిగా ఉన్నామా లేకపోతే నలుగురితో నారాయణ అన్నట్టుగా బ్రతుకుతున్నామా? ఆలోచన చేద్దాం. మనం పరీక్షించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు గవిని వెలుపడి శ్రమపడి, సిలువను సహించి, ఉమ్మి వేయబడి, తన మొహం పైన ఉమ్మి వేయబడింది, పిడికిలతో గుద్దారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తారు, పక్కలో బల్లెపోటు పొడిచారు. ఇవన్నీ ఎవరి కోసం? చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడ్డాడు. కారణం ఏంటంటే నువ్వు నేను ఒక ప్రత్యేకమైన ద్రాక్షవల్లిలాగా ఉండాలని. ద్రాక్షవల్లిలాగా ఉండకుండా, ద్రాక్షవల్లి ఫలించే ఫలాలు ఫలించకుండా, ద్రాక్షవల్లిలాగా మన జీవితాన్ని కొనసాగించకుండా కారు ద్రాక్షలు కాసేటువంటి వారిగా ఒకవేళ మనం ఉన్నామేమో మనం పరీక్ష చేసుకోవాలి. అలా చేసుకోకపోతే నష్టపోయేది మనమే. ఈనాడు యూదులు యేసుప్రభుని అంగీకరించలేదు, తెలుసా? కానీ అన్యజనమైనటువంటి మనల్ని ప్రభువుని అంగీకరించే కృప మనకిచ్చాడు దేవుడు. ఎంత ప్రత్యేకమైన వాళ్ళం! మన కుటుంబాల్లో దేవుని నమ్ముకొని ఉండొచ్చు, వారి జీవిత విధానం వేరు, వారి భక్తి వేరు, మన భక్తి వేరు, మన విధానం వేరుగా ఉండాలి. అలా ఉండకపోతే చాలా కష్టం. నెబుకద్నెజరు రాజు అనుకున్నాడు, వీళ్ళకి ఎట్లన్నా చేసి నేను తినే భోజనం పెట్టాను అన్నాడు. ఎవరికి? షడ్రక్ మేషక్ అబేద్నెగో. వాళ్ళు ఏమన్నారు? అయ్యా, నీ భోజనము, నీ పానము తాగి మేము మా దేహాలు మేము అపవిత్రము ఏం కాదులే, ప్రార్థన చేసుకొని తాగండి, ప్రార్థన చేసుకొని తినండి, ప్రార్థన చేసుకుంటే అన్ని పరిశుద్ధపరచబడతాయి. దొంగ బోధలు, అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి. జాగ్రత్త. విగ్రహార్పితమైన స్థలాలు కానీ, విగ్రహార్పితమైనటువంటి ఏదైనా సరే మనం తినకూడదు, ఆ చోటుకి వెళ్ళకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన ముమ్మరంగా కొనసాగుతుంది. జాగ్రత్త. మనం పరీక్షించుకుందాం. మన యజమానుడు దేవుడే, మన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన గొర్రెలుగా, ఆయన పిల్లలుగా మన కొరకు ఆయన ప్రాణం పెడితే ఒక మంచి ద్రాక్షవల్లిలాగా ఉన్నామా, చెడ్డ ద్రాక్షవల్లిలాగా ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.